తాను ఇప్పటి వరకు చంద్రబాబును కలవలేదని స్పష్టం చేశారు వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. బాబును తిట్టడం లేదనే జగన్కి తనపై కోపమని అన్నారు. వందల కోట్లు సంపాదించింది తానో దేవినేని ఉమానో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇంతకీ ఆయన టీడీపీలో చేరుతున్నారా లేదా? వసంత కృష్ణప్రసాద్తో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. మీరు చంద్రబాబును కలిశారని మైలవరం టికెట్ పైన హామీ తీసుకున్న తర్వాతే పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండడం మొదలుపెట్టారనే ఒక ఆరోపణ వాట్సాప్ ద్వారా ప్రచారం కూడా జరిగింది. ఏం చెప్తారు? నేను ఇది జరిగింది ఇప్పుడు ఈ 15 రోజుల నుంచి. కానీ నేను గడిచిన సంవత్సరం పైనుంచి నన్ను చాలా తగ్గించుకొని నేను చాలా కార్యక్రమాలకు దూరంగా ఉంటా. ముక్తసరిగా క్లుప్తంగా నా కార్యక్రమాలు నేను చేసుకెళ్తున్నాను తప్పితే ముందున్న 4 సంవత్సరాలలాగా నేను యాక్టివ్గా పనిచేయట్లేదు. ఆ విషయాన్ని నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, పార్టీ అధిష్టానం అందరూ కూడా గమనించారు. అంతే తప్పితే నేను చివరి 10 రోజుల్లోనే 20 రోజుల్లోనే ఈ గత 20 రోజుల్లో ఎవరితో సంబంధ బాంధవ్యాలు నెరకోలేదు, వాళ్ళతో మాట్లాడో ఇప్పుడు చేసిందే లేదు. వారి యాక్షన్కి తగ్గట్టే నా రియాక్షన్ ఉంది. మైలవరం టికెట్ మీకు హామీ చంద్రబాబు నుంచి వచ్చిందా లేదా సార్? లేదండి, నేను మాట్లాడలేదు కాబట్టి నాకు ఏ హామీ రాలేదు. ఇప్పటివరకు నేను ఆ కార్యాచరణ చేయలేదు కాబట్టి నాకు ఏ హామీ లేదు. ఏదో జరిగింది అనే ఆందోళనలో ఈ దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇత్యాదులు చేసే హడావుడి ఎక్కువైంది. మొదటి 2 ఏళ్ళు తీసేస్తే, మీరు గెలిచా కరోనా తీసేస్తే, ప్రతి నెలలో సగం రోజుల మీద అసంతృప్తి, మళ్ళీ మిమ్మల్ని పైకి పిలవడం, లేదా మీరు వెళ్ళడం, మాట్లాడడం, మళ్ళీ అసంతృప్తి, ఇది కంటిన్యూగా 3 ఏళ్ల పాటు మీరు ఇదే పనిలో ఉన్నారు. అంటే కార్యకర్తలకో లేదా ప్రజలకు మంచి చేయడం కన్నా ముందు మీ వ్యక్తిగత సమస్యలతో బాగా తలనొప్పులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా అటువంటి సమస్యలు మొత్తాన్ని విసిగిపోయి దూరంగా ఉందాం అనుకుంటున్నారా? అది పర్టికులర్గా మీ శిష్యుడిని ఇన్ఛార్జ్ చేసినందుకు బాధతో ఉన్నారా? నాకేం బాధ లేదు. నేను పెంచిన మొక్క ఇంకొంచెం ఎదిగితే సంతోషమే. కానీ అతన్ని నన్నే రాజకీయంగా 50 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి నన్నే ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు పాపం ఒక చిన్న కార్యకర్త, చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని ఇంకెంత ఇబ్బంది పడతారు అనేది నాకు మనసులో ఉంది తప్పితే నాకు ఆందోళన లేదు. మీరు అన్నట్టుగా గడిచిన 3 సంవత్సరాలుగా ఈ అలగటాలు, పిలవటాలు జరగటాలే లేదు. అదంతా కేవలం గడిచిన సంవత్సరం బట్టి లేదా 14 మాసాల నుంచి జరుగుతూ ఉంది. దాని మీద ఒకసారి ముఖ్యమంత్రి గారు పిలిచారు. అతన్ని నన్ను పిలిచి కూర్చోబెట్టి తలా ఒక కప్పు కాఫీ తాగి ఎదురుగా పరిష్కారం చేస్తా ఉన్నారు అన్నారే తప్పితే అదేం చేయలేదు. అది జరగలేదు. మా ఇద్దరం కలిపి ఒకే వేదిక ఎదురు కూర్చోబెట్టి నీ పని నువ్వు చేసుకో, అతని పని అతను చేసుకుంటారని చెప్పాలి. అంటే మీ కోపం ఎవరి మీద సార్? జోగి రమేష్ గారి మీద, సీఎం జగన్ మీద? జోగి రమేష్ గారిని అదుపు చేయలేనటువంటి ముఖ్యమంత్రి గారి మీద, మా పార్టీ అధ్యక్షుల మీద. ఎందుకంటే ఆయన పిలిచి నువ్వు రా, నా టీంలో నువ్వు పనిచేయాలి, నువ్వు ఉండు అని చెప్పి ఆయన ఆహ్వానం మేరకు వచ్చిన నేను, ఆయన పిలిచి నన్ను ఇక్కడికి రాజకీయాల్లోకి దింపి, జోగి రమేష్ అనే వ్యక్తి ఎన్ని రకాల రాజకీయ కుయుక్తులైన పన్నొచ్చు, కానీ వాటన్నిటినీ నీ మనిషిగా మీరు నన్ను తీసుకొని వాళ్ళందరినీ ఆపి, పెద్దిరెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నంతకాలం ఈ కృష్ణా జిల్లాలో ఏ శాసనసభ్యుడు ఆ బాధ్యతలు వాళ్ళు నియోజకవర్గాలు నిర్వర్తించుకున్నారు. ఆ తర్వాత ఈ గ్రూపులు, తగువులు, వర్గాలుగా ఏర్పడి అటు ఇబ్బందులు పెట్టారు. మొన్న మీతో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, జోగి రమేష్ మా నియోజకవర్గంలో అతిగా వేలు పెట్టడం వల్ల ఇబ్బంది వల్లే కొంత కాలం దూరంగా ఉన్నాను, తర్వాత సెట్ అయిపోయినాయి అన్నారు. ఇప్పుడు ఇదే జోగి రమేష్ పెడన నుంచి పెనమలూరు వెళ్ళిపోయారు. సో అయినా కూడా మీ నియోజకవర్గంలో వేలు పెడుతున్నారు. నిన్న సోషల్ మీడియా చూస్తే సిఐలు, ఎండిఓలు, ఎంఆర్ఓలు అందరూ వెళ్ళి వారికి బొకేలు ఇచ్చి వారిని పలకరించి వారిని మర్యాదగా గౌరవించి వచ్చారు. రీజన్ ఏంటి సార్? అంటే ఆయనకు 2 నియోజకవర్గాలు, పెడన అది లేదంటే ఇప్పుడు పెనమలూరు. ఎందుకని పర్టికులర్గా మీ మీద కోపమా లేదా ఈ మైలవరం మీద ఇష్టమా? ఇక్కడ ఉన్న సహజ వనరుల మీద దృష్టి. గెలిచినా ఓడినా నేను ఖర్చీఫ్ వేసుకొని కనుక నా నియోజకవర్గాన్ని ఉంచుకుంటే ఈ నియోజకవర్గంలో ఉన్న సహజ వనరులు కావాలనేది వాళ్ళ ధోరణి. ఇతను కాపలా కుక్కలాగా కూర్చున్నాడు, అతను తిండు. అక్కడికి ఇంతర్లతో కలిపి కొత్తూరు తాడేపల్లిలో కావచ్చు, వీటీపీఎస్లో కావచ్చు, నేను ఎప్పుడైతే కొంత ముభావంగా దూరంగా ఉన్నానో అప్పటి నుంచి మొదలెట్టి వాటి మీద దాడి చేయటం ఆ దోపిడీ కార్యక్రమం ప్రారంభమైంది. మీరు టికెట్ ఇచ్చి, మీరు బీఫామ్ ఇచ్చి వార్డు మెంబర్గా ఓడిపోయినా జెడ్పీటీసీని చేశాననే మీ శిష్యుడు మీ నియోజకవర్గంలో మీ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ అయ్యాడు. అతని మీద మీ ఒపీనియన్ అంటే రేపొద్దున అతను టికెట్ ఇస్తారా లేదా సెకండ్ విషయం. బట్ అతని మీద మీ ఒపీనియన్ అంటే అతను టికెట్ ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే కావాలని ఒక బీసీ సమాజ వర్గాన్ని తెచ్చి ఓసీ నియోజకవర్గంలో ఉన్న ఇద్దరు, ఇటు ఉమా కానీ మీరు కానీ, మీకు సంబంధించి పెట్టడం వల్ల సామాజిక సమీకరణాలు మార్చే ఉద్దేశంతోనే ఇటువంటి ఏర్పాటు చేశారా, లేదా మీ శిష్యుడిని మీ మీద పెట్టడం వల్ల ఒక పైపెచ్చు మిమ్మల్ని కొంచెం తగ్గించి అతను పెంచినట్టు భావిస్తున్నారా? వాళ్ళ ఉద్దేశాలు నాకు తెలియదు. అతను నాకు సంబంధించినంతవరకు మంచి వ్యక్తి. దీంట్లో
సర్పంచ్గా పోటీ చేయడానికి ఒక పరిస్థితులు, ఎంపీటీసీగా చేయడానికి ఒక పరిస్థితులు, ఎంపీపీకి, జడ్పీటీసీకి, శాసనసభ్యుడికి, ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, లేకపోతే హోంమంత్రికి చేయడానికో, లేకపోతే రాష్ట్రపతి చేయడానికి కొన్ని కొన్ని పరిస్థితులు వాళ్ళకి అనుకూలించాలి. ఆ రకంగా అతనికి అనుకూలించే క్వాలిటీస్ అన్నీ ఉన్నాయా లేదని జడ్పీటీసీ వరకు అతనికి ఉన్నాయని నేను భావించి నేను అతను జడ్పీటీసీగా పెట్టాను. మరి ముఖ్యమంత్రి గారు శాసనసభ్యుడిగా అతనిలో ఏమి చూసి పెట్టారనేది నాకు తెలియదు. కేవలం సామాజిక సమతూకాలనే కనుక చూసేటట్టయితే అదే సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి, స్టేట్ లెవెల్ ఫిగర్స్, సమర్థవంతమైన నాయకులు ఇంకా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళని బాగొట్టుకొని సమర్థవంతమైన నాయకత్వాన్ని తొలగించి మనకు అడ్డు రాకుండా ఉండే నాయకత్వాన్ని పెంచుకుందాం అనే ప్రయత్నమా? జంగా కృష్ణమూర్తి గారు లాంటి ఒక బీసీ నాయకుడిగా, మాజీ శాసనసభ్యుడిగా నాకు నా టికెట్ కావాలంటే మరి వారిని అక్కడ నిరాకరించడం. పార్థసారథి గారు రాష్ట్రంలోనే ఆయన ఒక ఫిగరు, వారిని నిరాకరించడం. ఇప్పుడిప్పుడే వడివడిగా అడుగులు, లేకపోతే చిన్న మరి అంటే కొత్త నాయకత్వాలని, మనకు ఎదురు తిరగని నాయకత్వాలను తెచ్చే ప్రయత్నమా, లేకపోతే ఇదంతా రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది. నిన్నటి వరకు జై జగన్ అన్నారు, జై చంద్రబాబుని ఎప్పుడు అనుకుంటున్నారు? చెప్పాను కదా, నిర్ణయం తీసుకున్నాక మీకు చెప్తాను. ఇది వసంత కృష్ణప్రసాద్ అయితే చాలా క్లారిటీ ఇచ్చారు. ఒక వారం రోజుల్లో ఏ జెండా పట్టుకోబోతున్నారు అనేది చెప్తా ఉన్నారు. జోగి రమేష్ పైన అయితే ఇంకా ఆగ్రహం చల్లారలేదు. అలాగే ఉమాకు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు వసంత కృష్ణప్రసాద్. కెమెరా పర్సన్ స్వామితో సాయి బిట్టివి హిమాలయం నుంచి.